సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమా రాజమౌళితో ఉండబోతుంది. అయితే దీని మీద రకరకాల పుకార్లు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఒకళ్ళు వీళ్ళున్నారంటారు, ఒకళ్ళు వాళ్ళున్నారంటారు, బడ్జెట్ 1000 కోట్లు అంటారు, 1500 కోట్లు అంటారు. ఎక్కడ అధికార ప్రకటనలు లేవు. కానీ ఇప్పటికే ఈ సినిమా లుక్ కోసం బాగా బాడీ షేప్ కరెక్ట్గా ఉండటం కోసం, ఎందుకంటే జక్కన్న రాజమౌళి పెట్టే గిలిగింతలు అలాగే ఉంటాయి. కఠినమైన రూల్స్, ఆ కఠినమైన రూల్స్కి తగ్గట్టు బాడీ పికప్ చేయాలి. దానికోసం ఆయన విదేశాలకు వెళ్ళి డాక్టర్ల దగ్గర అదే ట్రైనింగ్ పొందుతున్నాడు. తాజాగా ఒక వార్త అయితే బయటికి వచ్చింది. కింగ్ నాగార్జున ఈ సినిమాలో ఒక పాత్ర చేయబోతున్నాడు. అయితే రాజమౌళి ఇంతవరకు కింగ్ నాగార్జున్ని టచ్ చేసింది లేదు. అటువంటిది ఇప్పుడు ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఉండబోతున్నాడనే పుకార్లు అయితే వస్తున్నాయి. ఇది ఎంత మటుకు నిజము అంటే అధికారిక ప్రకటనలు ఎక్కడా లేవు. ఒక్క విజేంద్ర ప్రసాద్ రచయిత గారు మాత్రం చెప్పేశారు, దీంట్లో ఈ విధంగా ఉండబోతుంది, ఒక అద్భుతమైన అడవిలో జరిగే సినిమా ఇది అంటూ. అంటే దానికి తగ్గట్టు రగ్గడ్ లుక్లో ఉండటానికి మహేష్ బాబు ట్రై చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సినిమాలో రకరకాల నటులు ఉన్నారు, విదేశాల నుంచి కూడా రప్పిస్తున్నారు RRRలో లాగా అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఇంత అంత, నాగార్జున కూడా ఒక చేయేస్తున్నాడు, దిల్ రాజు ఒక చేయేస్తున్నాడు, వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు, రకరకాల పుకార్లు వస్తున్నాయి. కానీ ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలు ఇక మహేష్ బాబు మనకు కనపడ్డు. గుంటూరు కారమే లాస్ట్ సినిమా. ఈ 7 ఏళ్ళు ఆ సినిమాను చూసుకుంటూ మనం నడిచిపోవటమే. ఏదేమైనా సరే ఫ్యాన్స్కి ఇది మాత్రం ఒక బ్యాడ్ న్యూస్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజమౌళి చేతిలో పడితే చెప్పేదే ఉంది, ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోవటమే. ఏది ఏమైనా సరే రాబో ఎస్ఎంబి 29 అద్భుతమైన హిట్ కాబోతుంది, రాసి పెట్టుకోండి, కన్ఫామ్.